హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను బంగారం వీలాగ్స్. ఈరోజు మనం దొండకాయ వేపుడు తయారయ్యే విధానం చూసుకుందాం. ముందుగా దొండకాయల ముక్కలను రౌండ్గా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఖాళీ బండిని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని 1 సెకండ్ ఆగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని బాండీలో వేసుకొని అలా బాండీలో వేసుకున్న తర్వాత గరిటెతో అటు ఇటు కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. అలా తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 సెకండ్లు అటు ఇటు కలబెట్టేసేసి అలా కలబెట్టిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు మగ్గటానికి ఒక మూత పెట్టేసేసుకొని మనం 5 నిమిషాలు ఉంచుకోవాలి. అలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఏముంది, మగ్గిపోయిన మనకి దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపుకొని ఒక గిన్నెలో శనగగుండ్లు, ఎండు కొబ్బరి, అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని అది మనం మిక్సీ జార్లోకి వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కారం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకి కొబ్బరి కారం రెడీ అవుతుంది. ఈ కొబ్బరి కారాన్ని ముందుగా మనం రెడీ చేసుకున్న దొండకాయ ఫ్రైలో వేసేసుకొని గరిటెతో అటు ఇటు కలబెట్టేసేసుకొని ఒక 3 నిమిషాలు కొద్దిగా మగ్గించాలి. అలా మగ్గించిన తర్వాత మగ్గటానికి కోసం మనం ముందుగా ఎట్లయితే మూత పెట్టుకున్నామో అలానే మూత పెట్టేసేసుకొని ఒక 2 సెకండ్లు మగ్గించి మూత తీసేస్తే ఇంకేముంది, వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ. ఇంకా అన్నంలో పెట్టుకొని తినేయటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.